అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మనందరం కూడా మన పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది బ్రహ్మముహూర్తం అని కదా! ఈ బ్రహ్మముహూర్తంలోనే ఎక్కువగా పూజలు, జపాలు, ధ్యానాలు చేస్తూ ఉంటారు. అందరూ చెప్పేదేంటంటే ఇది మంచి ముహూర్తం, మంచి సమయం. మనం చేసే పూజలకి మంచి ఫలితం కావాలి అంటే ఈ సమయంలో చేయాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి ఈ బ్రహ్మముహూర్తం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తాన్ని ది టైమ్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. అంటే ఆ సమయంలో మనం డైరెక్ట్‌గా గాడ్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నట్టే. మనం చేసే ఏ పనైనా 100 రెట్లుగా వృద్ధి అవుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు, పూర్వీకులు, సాధువులు వీళ్ళందరూ కూడాను బ్రహ్మముహూర్తాన్నే లేచి వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మొదటిగా బ్రహ్మముహూర్తం ప్రతిరోజు ఏ సమయానికి మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మముహూర్తం ప్రతిరోజు సూర్యోదయానికి ముందు 1 గంట 36 నిమిషాల ముందే ప్రారంభమవుతుంది. ఇది సుమారు 3 గంటల 30 నుండి 5 గంటల మధ్య ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఒక ఆహ్, డౌట్ వచ్చి ఉండొచ్చు. వేసవి కాలంలో సూర్యోదయం వేరేగా ఉంటుంది. చలికాలంలో సూర్యోదయం వేరేగా ఉంటుంది. సో, బ్రహ్మముహూర్తం మారుతుందా అంటే కరెక్ట్ అండి. బ్రహ్మముహూర్తం మారుతుంది. మీరు ఏ ప్రదేశాల్లో నివసిస్తున్నారో అక్కడ ఏ రోజు, ఏ సమయానికి సూర్యోదయం అవుతుందో చూసుకోండి. దానికి 1 గంట 36 నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం మొదలవుతున్నట్టు. ఇది మీరు తెలుసుకుంటే మీరు చాలా ఈజీగా బ్రహ్మముహూర్తాన్ని కాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఈ బ్రహ్మముహూర్తం అన్నది ఎంతో మంచిది మన ఆధ్యాత్మిక పురోగభివృద్ధి కోసం. ఈ విషయాన్నే భగవాన్ సత్సాయిబాబా వారు 2 ఒక చిన్న ఉదాహరణతో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, సత్సాయిబాబా వారు బ్రహ్మ ముహూర్తంలో పూజించడం, అలానే బ్రహ్మ ముహూర్తం కాకుండా మనం ప్రతిరోజు 24 గంటల్లో మిగిలిన సమయంలో పూజించడాన్ని 2 రకాలుగా విభజించారు. ఒకటి సేవింగ్స్ అకౌంట్, ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్. మనందరం బ్యాంక్‌కి వెళ్తాం. ఈ బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు మనకున్నది సేవింగ్స్ అకౌంటే. మనం డబ్బులు డిపాజిటు చేసుకోవచ్చు, విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకెప్పుడు కావాలంటే అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎటువంటి కండిషన్స్ లేవు. కదా! అది సేవింగ్స్ అకౌంట్. కానీ ఇంట్రెస్ట్ రేట్ అన్నది చాలా తక్కువ. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఇంకొకటుంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి అంటే మీరు 6 నెలలు డిపాజిట్ చేస్తారా? లేకపోతే 1 ఇయర్ చేస్తారా? అన్నది ఉంటుంది. ఆ 1 ఇయర్ అంటే ఆ సంవత్సరంలో మీరింకెప్పుడు డబ్బులు తీయడానికి కుదరదు. కానీ సంవత్సరం తర్వాత మీకు ఎక్కువ వడ్డీ రేటు, ఇంట్రెస్ట్ రేట్‌తో మీ డబ్బులు మీకొస్తాయి. సత్సాయిబాబా వారు ఏం చెప్తారంటే, మనం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు, ధ్యానాలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్‌కి వెళ్లి చేరుకుంటుందంట. బ్రహ్మముహూర్తం కాకుండా మిగిలిన సమయాల్లో మనం చేసే పూజలు, జపాలు ఇవన్నీ కూడా సేవింగ్స్ అకౌంట్‌లో చేరుకుంటాయి. మరి ఏది ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనందరికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ డే ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటాయి. అది ఏ వయసు వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ అన్నది వెరీ వెరీ కామన్. ఒప్పుకుంటారు గదా! మనకి పరమైన ఆరోగ్యపరమైన కష్టాలుండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్, కుటుంబ సమస్యలుండొచ్చు. లేకపోతే పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలా ఏ వయసు వాళ్ళకైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. మనం అందుకోసమే ఎక్కువగా పూజలు చేస్తాం. భగవంతుడిని కృప పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. మనం చేసే పూజలు ఇవన్నీ సేవింగ్స్ అకౌంట్‌లో వెళ్ళి ఉంటే, ఈ సేవింగ్స్ అకౌంట్ నుంచే మనకి భగవంతుడు తీసి ఇస్తూ ఉంటాడంట. అంటే తన కటాక్షం, కరుణ అన్నది ఈ సేవింగ్స్ అకౌంట్ నుంచే బయటకొస్తూ ఉంటుంది. కానీ మనం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలున్నాయి చూసారా? ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్‌లో వెళ్ళి చేరుకుంటాయి. ఇది దేనికి భగవంతుడు యూజ్ చేస్తున్నాడు అంటే, హి ఇది భగవంతుడు మనల్ని మన ఆధ్యాత్మిక అంటే స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం మాత్రమే ఇది వాడుకోండి అని భగవంతుడు చెప్తున్నాడు. మనందరికీ ఎప్పుడైనా ఎండ్ ఏంటి అంటే వీ హావ్ టు మెర్జ్ విత్ గాడ్. అంతే కదా! మనం భగవంతుడిలోకి వెళ్లి ఐక్యమవ్వాలి. అదే ఉన్నతమైనది. అంటే ముక్తి అని మనం అంటూ ఉన్నాం. భగవంతుడిలో చేరుకున్నాము అని అంటాం. అది
మన బ్రహ్మముహూర్తంలో చేసే పూజలు, ధ్యానాలు, వ్రతాల వల్ల జరిగేది. కనుక బ్రహ్మముహూర్తం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యమైనది. నా నేను నాతో పాటు మీరు కూడా మనందరం రేపటి నుంచి లేదా ఈరోజు అయిపోయింది గనక రేపటి నుంచి ఎర్లీగా లేచి బ్రహ్మముహూర్తంలో మనం మన స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం మొదలు పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.